తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులైంది. ప్రజాపాలన ట్యాగ్ లైన్ తో కొలువుదీరిన రేవంత్ ప్రభుత్వం పరిపాలనలో తనదైన దూకుడుతో ముందుకు సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధి లక్ష్యంగా పాలన పరుగులు పెట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలనపై పట్టు పెంచుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సైతం చక్కదిద్దుతున్నారు. డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయానికి ప్రగతి భవన్ ముందున్న కంచె తొలగించి మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే భవన్ గా మార్చింది ప్రభుత్వం. వారంలో 2 రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టి గ్రామ సభల్లో ప్రజల నుండి 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకాలకు శ్రీకారం చుట్టింది. వీటితో పాటు 6 గ్యారంటీల్లో భాగమైన గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను కూడా ప్రారంభించింది. ఇప్పటి వరకు 23 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. మణుగూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. 22,500 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. ప్రతి నియోజకవర్గానికి 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఎన్నికల్లో నిరుద్యోగులకు మాట ఇచ్చినట్టుగా 100 రోజుల్లో 384 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించారు సీఎం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. గత పాలక వర్గాన్ని తప్పించి కొత్త చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని బోర్డు సభ్యుల్ని నియమించి యూపీపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని సిద్ధం చేసింది. మెగా డిఎస్సీ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. విద్యుత్ విభాగంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెట్టింది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో పాటు నిపుణుల కమిటీ సైతం ఏర్పాటు చేయాలంటూ కేంద్ర జల సంఘాన్ని కోరింది. సీఎం రేవంత్, మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించారు. సీఎం రేవంత్ కలల ప్రాజెక్టు అయిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది. గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై కొరడా ఝుళిపిస్తోంది రేవంత్ సర్కార్. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లో జరిగిన అవకతవకలు, గొర్రెల పంపిణీ పథకంపై విచారణకు ఆదేశించింది. ధరణి పోర్టల్ ఏజెన్సీ, మిషన్ భగీరథ విలేజ్ లెవెల్ ఇంట్రా పైప్ లైన్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి అధికారుల పాత్ర, వాణిజ్య పనుల శాఖ పరిధిలో 100 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేత వంటి అవినీతి ఘటనలపై విచారణ చేపట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లో ఉండే టీఎస్ను టీజీగా మార్చడం, 100 కొత్త బస్సుల ప్రారంభం, రాష్ట్ర గీతంగా అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ వంటి నిర్ణయాలతో పాలనలో తన మార్కు చూపిస్తున్నారు రేవంత్. మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ, మూసీ కారిడార్ అభివృద్ధిపై డిజైన్లు, హైదరాబాద్లో డ్రగ్స్ చలామణిపై ఉక్కుపాదం, నార్కోటిక్స్ నియంత్రణ, కవులు, కళాకారులకు గద్దర్ అవార్డులు వంటి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఎన్నో నిర్ణయాలను ఈ 100 రోజుల పాలనలో తీసుకున్నారు రేవంత్ రెడ్డి.